నాయన రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మున్సిపల్ అర్బన్ బడ్జెట్పై 24-25 బడ్జెట్పై 15,596 కోట్లను కేటాయించడం చాలా సంతోషమైన విషయం. గతంలో కంటే 4,512 కోట్లను అదనంగా కేటాయించడం కూడా నిజంగా ఒక సంతోషకరమైన విషయం. మరి గతంలో కేటాయించిన నిధుల్లో 47% కూడా ఖర్చు చేయని స్థితిలో ఉన్నప్పుడు ఈసారి అదనంగా కేటాయించడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. మరి దీనికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు 50 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్కు 30 కోట్లు, వరంగల్ స్మార్ట్ సిటీకి 180 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి 100 కోట్లు, అమృత్ పథకం కింద 150 కోట్లు కేటాయించడం. మరి ఇదే విధంగా సమీకృత మార్కెట్ అభివృద్ధికి 100 కోట్లు, వివిధ ఆలయాల అభివృద్ధి సంస్థలకు 100 కోట్లు, వైకుంఠ ధామాలకు 75 కోట్లు, పరిపాలక సంఘాలు వచ్చిన విధానం రూపకల్పనకు 114 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించటం, ఇలా ఈ బడ్జెట్లో ఎన్నో తీసుకురావటం పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. మరి వీటితో పాటు మనకున్న గతంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ అయిన వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనపై కూడా ఉన్నదని చెప్పి మనవి చేస్తూ, మరి గతంలో డీవియేషన్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి కారణాల వల్ల వారికి 25 టైమ్స్ పెనాల్టీ వేయటం వలన అటు అపార్ట్మెంట్స్ అనగానే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే కొనుక్కొని ఉంటారు అధ్యక్ష. మరి వాళ్లకు 25 సార్లు అదనంగా పెనాల్టీ వేయటం వలన ట్యాక్స్ కట్టలేక, వారికి న్యాయం జరగలేక అభద్రతా భావంలో ఉంటూ వారు ఏం చేయాలనో తెలియని స్థితిలో ఉన్నారు. వాటిని మరి వన్ టైం సెటిల్మెంట్ చేస్తారా, దానికి ఆల్టర్నేటివ్ మనం చేద్దామా అనే దాని మార్గం మీద కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే చాలా దిక్కులలో లక్షల మంది అపార్ట్మెంట్స్లలో దాన్ని ఏమి చర్య తీసుకోకుండా వాటిని వదిలివేయటం జరిగింది. కాబట్టి వారి సెటిల్మెంట్ దానికి తీసుకుంటానికి ఒకటి అధ్యక్ష. మరి అదేవిధంగా కార్పొరేషన్ పరిధులలో వరంగల్ ప్రత్యేకంగా చూస్తే, మరి మిగతా వాటిని కూడా చూసినాం అధ్యక్ష. వరంగల్లో చూస్తే జీతాలు ఇవ్వటానికి కానివ్వండి, శానిటేషన్లో బండ్లు ఖరాబ్ అయితే కూడా రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు లేవు అనే స్థితిలో ఇవాళ దాన్ని వదిలివేయటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో డబ్బు మొత్తం ఆన్లైన్ అని చెప్పి పేరిట హైదరాబాద్లో జమ చేస్తే వారికి దయాదాక్షిణాలు ఇచ్చినంతనే దాని మీద ఖర్చుతోటి నడిచింది తప్ప ఎక్కడ కూడా ఇది లేకుండా పోవటం వలన లాభసాట్లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఇలా నష్టాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. మరి కార్పొరేషన్ పరిధిలో ఇంకా చాలా కూడా గతంలో ఎన్నో డబ్బులు ఇస్తామని వచ్చి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని ప్రతిసారి చెప్పుకుంటూ నిధులు కోట్లలో ముచ్చట చెప్పు, ప్రతి సంవత్సరం 300 కోట్లని ఇది అది అన్ని చెప్పి ఏ రోజు కూడా తీసుకొచ్చి ఇచ్చిన దాఖలు లేకపోవటం వలన ఇవాళ కార్పొరేషన్లో నిజంగా కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద పెడితే కూడా మొన్న మేము రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ గుంటలు వండలు వానలు పడితే గుట్టుకోవటం జరుగుతుంది అధ్యక్ష. మరి ప్రతి సంవత్సరం వానలు పడితే కార్పొరేషన్లో మునగటం జరుగుతుంది. అది దాన్ని సరి చేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. మరి ఇంతే ఇదొకటి ఉన్నది అనగానే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, వరంగల్లో కార్పొరేషన్ పరిధిలోనే గతంలో చాలా నాలాలు, కుంటలు, చెరువులు వీటన్నిటిని కబ్జాల వలన పట్టణం మునిగిపోతానికి కారణం అనేది క్లియర్గా కొట్టొచ్చినట్టు అవపడ్డది ఉన్నది కూడా అధ్యక్ష. సర్వే చేయించడం వలన మేము కొన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాం అధ్యక్ష.